So good evening dear students of grade 10. Right now we are going to solve the most important and expected model, that is from exercise 5.2 17th problem. Okay, exercise 5.2 17th problem. This is very important model అండి. సో అక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా, క్వశ్చన్లో వచ్చిన చేంజ్ ఏంటి, దాన్ని ఎలా చేయాలి, సో అన్నది ఇప్పుడు మనం చూద్దాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్. ఫైండ్ ద 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్. సో జనరల్గా ఒకవేళ కనుక ఈ లాస్ట్ అన్న వర్డ్ కనుక లేకపోతే జనరల్గా మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేసే విధానమే ఫైండ్ ద 20th టర్మ్. 20th టర్మ్ అంటే ఏంటి? A20. A20ని ఎలా రాసుకోవచ్చు? A+19D రాసుకోవచ్చు కదా, అవునా కదా? అలాగా సేమ్ అదే ప్రాసెస్లో ఈసారి ఏమంటున్నాడు, ఫైండ్ ద 20th టర్మ్. అది కూడా ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్. అంటే ఎప్పుడు కూడా మనం A1 A2 A3 అలా వెళ్తాం, కానీ ఈసారి ఏమంటున్నాడు, అట్నుంచి రమ్మంటున్నాడు. అంటే ఫ్రమ్ ద లాస్ట్ అంటే ఏంటి? ఈ సీక్వెన్స్ నుంచి కాకుండా, అంటే లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్, అంటే లాస్ట్ నుంచి రమ్మంటున్నాడు. అప్పుడు లాస్ట్ టర్మ్ ఏమవుతుంది? ఫస్ట్ టర్మ్ అవుతుంది, అవునా కదా? అది మనం గమనించాలి. ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ ఎన్ ఏపీ అని చెప్పి ఒక ఏపీ సీక్వెన్స్ ఇచ్చాడు, చూసుకోండి. 3, 8, 13, సో ఆన్ 253. అంటే లాస్ట్ టర్మ్ అంటే ఏంటి? 253. ఇప్పుడు మనకి ఏంటి? ఇటు నుంచి రమ్మంటున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 253 అవుతుందా లేదా? అది ఇప్పుడు మనం గమనించి ఈ సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చినటువంటి ఏపీని యాజ్ ఇట్ ఈజ్ నేను రాసేస్తాను. 3, 8, 13, సో ఆన్ 253. ఇది వాడు ఇచ్చినటువంటి ఏపీ సీక్వెన్స్ అనమాట. ఇందులో జనరల్గా వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ ద లాస్ట్ అంటున్నాడు కాబట్టి చూడండి, ఫ్రమ్ ద లాస్ట్ అంటున్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ అట్నుంచి తీసుకోవాలి. అంటే రివర్స్ అట్నుంచి వస్తున్నాం కాబట్టి లాస్ట్ టర్మ్ అన్నది ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఎందుకంటే ఫ్రమ్ ద లాస్ట్ అంటున్నాడు కాబట్టి ఇది మనకి ఫస్ట్ టర్మ్ అవుతుంది అనమాట. కాబట్టి A = 253. ఎందుకు A = 253 అయింది? క్వశ్చన్లో క్లియర్గా లాస్ట్ నుంచి రమ్మంటున్నాడు కాబట్టి లాస్ట్ టర్మ్ మనకి ఫస్ట్ టర్మ్ అవుతుంది అనమాట. A = 253. మరి కామన్ డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇప్పటివరకు మనం జనరల్ మెథడ్లో వెళ్ళినప్పుడు, అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు, అంటే A1 A2 A3 A4 అలా లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు కామన్ డిఫరెన్స్ ఏం చేసాం? A2 - A1 A3 - A2 A4 - A3 అలా చేసుకుంటూ వచ్చాం. కానీ ఈసారి ఏంటి? అట్నుంచి వస్తున్నాం, అంటే ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్నాం కాబట్టి A1 - A2 A2 - A3 A3 - A4 ఈ విధంగా వెళ్ళాలన్నమాట. కాబట్టి అదే డిఫరెన్స్ చూసుకోండి. A1 - A2 చేయాలి. బట్ జనరల్గా అయితే A2 - A1 A3 - A2 అలా వెళ్తాం. బట్ ఇది లాస్ట్ నుంచి అంటున్నాడు కాబట్టి ఆపోజిట్ వేలో A1 - A2 అలా చేసుకుంటూ వెళ్ళాలి. A1 - A2 అంటే ఏమవుతుంది? ఇదిగో, సో 3 - 8, ఇదిగో 3 - 8 ఎంత వచ్చింది? -5. 3లోంచి -8 తీస్తే -5. అంటే A వాల్యూ రెడీగా ఉంది, D వాల్యూ -5 వచ్చింది. ఈ రెండింటిని ఉపయోగించుకుని వీ నీడ్ టు ఫైండ్ ద 20th టర్మ్. A20 = ఎలా రాసుకోవచ్చు? A+19D రాసుకోవచ్చు లేదా? A ప్లస్ ఎంత వేయాలి? 253 + 19 ఇంటూ కామన్ డిఫరెన్స్ D ఎంత వచ్చింది? -5 వచ్చింది కాబట్టి 19 ఇంటూ -5. కాబట్టి 253 ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి 19 5 = 95. అంటే 253లోంచి 95 కనుక తీస్తే మనకి 158 అన్నది వస్తుంది అనమాట. ఈ 158 అన్నది మనకి 20th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ అనమాట. అంటే లాస్ట్ నుంచి చూసుకుంటూ వెళ్తే 20th టర్మ్ వచ్చేటప్పటికి, అంటే A1 A2 A3 A4 A5 అలా A20th వచ్చేటప్పటికి మనకి 158 అనేది కనబడడం జరుగుతుంది అనమాట. ఇది మనం గమనించాల్సినటువంటి ఇంపార్టెంట్ మోడల్, వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను దీనికి స్టార్ మార్క్ పెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ మోడల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం 18, 19, 20 ప్రాబ్లమ్స్ కూడా ఎలా చేయాలో సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.